గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ను గుర్తించి కూల్చివేతలు చేపట్టాలని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు. సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు ఆటల సమయంలో శిథిలాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, డబ్బు కంటే ప్రాణం విలువైందన్నారు. నోరు తెరిచి అడగలేని అభాగ్యులు గిరిజనులని వారి పట్ల మానవతా కోణంలో ఆలోచిద్దామని కావి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకటి, గ్రామాల్లో ఓల్చేసర్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి శిథిల వ్యవస్థకి చేరుంది. వాటిని డిస్మాంటిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్లీ జిల్లా పరిషత్ పంచాయతీల్లో నిధులు లేవు వాటిని డిస్మాంటిల్ చేయాలంటే. అందుకని జిల్లా పరిషత్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఓల్చేసర్లు డ్యామేజ్ అయిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదైనా జరగకుండా జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది. కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయో వాటన్నిటిని డిస్మాంటిల్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. రెండోది, నిచ్చెనల ప్రాబ్లం. స్టేట్ కేసులు లేనందువల్ల మీరు ఆలం కలపడం లేదు, క్లోరినేషన్ చేయడం లేదు. దీనివల్ల ఫంగస్ విపరీతంగా వచ్చేది ఓవర్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని కూడా చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో 28 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ సంబంధించి కూడా 41 కోట్లు ఉంటే దాంట్లో 35 కోట్ల రూపాయల వరకు వర్కులు అలాట్ చేసిన ఇంకా ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్, డ్యామేజ్ అయిన ట్యాంక్స్, నెక్స్ట్ స్టేట్ కేసులు అన్నింటినీ పునరుద్ధరించి ప్రజలకి అసౌకర్యం కలగకుండా కూడా అని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని మంత్రివర్గం కూడా కోరుకుంటున్నా. రెండోది, జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పరిషత్. దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఒకటి ఉంటుంది. కానీ ఈ రోజు నవంబర్ 23 అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ని మెయింటైన్ చేయాల్సిన టెండర్స్ ఇప్పటికీ ఫైనల్ చేయాలి. పాత టెండర్లు అన్ని మార్చి 31 క్లోజ్ అయ్యాయి. కొత్త టెండర్లు ఇప్పటికి నవంబర్ 23 తేదీకి వచ్చినా కూడా జరగలేదు. ఈ మధ్య కాలంలో కేటీ కింద అగ్రిమెంట్ చేసి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీ అగ్రిమెంట్ చేసి వాటిని రిపేర్లు చేయలేదు. దీనివల్ల మాకు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్కి అలాము క్లోరిన్ కూడా లేనందువల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన హరిజన కాలనీలు అన్నీ కూడా ఎర్ర నీళ్లు తాగుతున్నారు. దయచేసి అధికారులందరూ కూడా తెలుసు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఈ 6 నెలల కాలం టైం వేస్ట్ చేసింది. జరిగిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఏప్రిల్ 1వ తేదీ కల్లా టెండర్లు పూర్తి చేయడం, కొత్త ఏజెన్సీకి ఇచ్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జక్కెపల్లి గూడూరు సిపిడబ్ల్యూ స్కీము 2 ఫేజ్ల కింద ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ హైవేకి పరమట వైపు ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఇమీడియట్లీ చర్య తీసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.